దొంగలు పాడుగాను ఎండి బంగారాల రేట్లు పెరిగిన కాడికెళ్ళి మంచి ఊపు మీదనే ఉంటున్నారు కదా. చైన్ స్నాచింగ్లు, ఇండ్ల దోపిడీలే కాదు, నగల షాపులను కూడా ఇట్టలేరు. ఇగో కాకినాడ జిల్లా ఏలేశ్వరం సిటీ సెంటర్లు ఉన్న ఈ సిద్ధనాథ్ నగల దుకాణం మీద పడ్డాయి దొంగల కన్లు. ముంగట షటర్ తెరువుకు పోలే, తాళాలు ఇరగొట్టే పని పెట్టుకోలే, చక్కగా వెనుక గోడకు సూటి పెట్టి గడ్డపారతో కన్నమేసి లోపలికి దూరినట్టుర్రు. ఇగో ఎట్లకెళ్ళి ఎంటర్గా వస్తుందన్న సంగతి ముందే రెక్కి చేసుకుని కనిపెట్టినట్టుర్రు. వెనకంగా గడ్డపారాలు పెట్టి తవ్వినా ఎవ్వరికి తెలిసే ఛాన్స్ కూడా లేదట. శనివారం రాత్రి షాపుకు తాళం వేసుకొని పోయి మళ్ళా నిన్న సోమవారం పొద్దుగాల 10 గొట్టంగా తెరిచి చూస్తే వెనక గోడకు బొక్క పెట్టి నగలు మాయం చేసిరన్న ముచ్చట ఎరికైందట దుకాణం ఓనర్కు. వెంటనే ఏలేశ్వరం పోలీసు వాళ్ళకు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి చూసి క్లూస్ టీమ్ వాళ్ళను, డాగ్ స్క్వాడ్ వాళ్ళను పిలిపించి దొంగల ఏలి ముద్రల శాంపిళ్లు దొరుకుతాయేమో అని చూసిర్రు. లోపల 2 ఇనుప లాకర్లుంటే అందులో ఒక లాకర్ తెరిచి 2.5 తులాల బంగారం, 30 కిలోల ఎండి ఎత్తుకపోయిరట. ఇంకో లాకర్ ఏమో తెరుచుకోలేనట్టుంది, ఇడిచిపెట్టిపోయిరట. ఏం తక్కువ 7 లక్షల రూపాయల సొమ్మట. ఇక సీసీ కెమెరాలున్నా ఏం ఫాయిదా లేకుండా అయింది. అవి రికార్డ్ చేసి దాచిపెట్టుకునే DVR సెట్టును కూడా కొట్టేసిరట. కానీ ఇంత పెద్ద గోడకు కన్నమేసి ఎత్తుకపోయిరంటే ఎంత పెద్ద స్కెచ్ చేసిర్రో, ఎంతమంది కలిసి వచ్చిర్రో.